హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంకో కొత్త రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ మీకు అందిస్తూ ఉంటాం. ఈరోజు మనం త్రిష నటించిన బృందా వెబ్ సిరీస్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్ డైరెక్ట్ చేసింది సూర్య మనోజ్ వంగల. ఈ సిరీస్లో మనం ఒక థ్రిల్లర్ అండ్ మైండ్ ట్విస్టింగ్ అండ్ టైట్ స్క్రీన్ ప్లే, అలానే నెక్స్ట్ మనం ఏమవుతుందనే ఒక ఆసక్తిని కలిగిస్తుంది. అలానే సిరీస్లో బృంద తన ఇన్వెస్టిగేషన్ ఎలా చేసిందో మనం చూడొచ్చు. ఇక రివ్యూ దగ్గరకు వస్తే, బృంద అనే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ చాలా సంవత్సరాల నుంచి సాల్వ్ అవ్వని కేసు బయటకు వస్తుంది. వరుసగా జరుగుతున్న సీరియల్ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఇంతకీ వాళ్ళ మోటివ్ ఏంటి, ఎందుకు అలా చేస్తున్నారు, ఇంతకీ ఆ కేసు బృంద పాస్ట్కి ఎలా ముడిపడి ఉందో, ఇంతకీ ఆ కేసుని బృంద ఎలా సాల్వ్ చేసిందో మీరు సిరీస్లో చూడొచ్చు. ఇంకా ఈ సిరీస్ హైలైట్స్ దగ్గరకు వస్తే, బృంద ఇన్వెస్టిగేషన్, తాను పనిచేసే విధానం, అలానే స్టోరీ ప్రొసీడింగ్స్, స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ పెంచుతుంది. ఫ్లాష్ బ్యాక్స్ అండ్ ట్విస్ట్ సిరీస్కి బాగా హెల్ప్ అయ్యాయి. క్యారెక్టర్ ఆర్క్స్ అండ్ మోటివ్స్ బాగా చూపించారు సిరీస్లో. ఇక ప్లస్ అండ్ మైనస్ దగ్గరకు వస్తే, ప్లస్ వచ్చేసి త్రిష, ఇంద్రజిత్, జయప్రకాష్, ఆమని, రవీంద్ర, ఆనంద్ స్వామి వాళ్ళ పర్ఫార్మెన్స్తో మనల్ని ఆకట్టుకున్నారు. ఇంకా స్టోరీ నరేషన్, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగా చూపించారు. ఇన్వెస్టిగేషన్ అండ్ ట్విస్ట్ బాగున్నాయి. తర్వాత ఎపిసోడ్స్ మీద ఇంట్రెస్ట్ బిల్డ్ చేసింది. బీజిఎం అండ్ ఇంట్రో సాంగ్ కూడా చాలా బాగున్నాయి. ఇక మైనస్ దగ్గరికి వస్తే, సిరీస్ బాగుంది కానీ కొన్ని ఎపిసోడ్స్ తగ్గించవచ్చు. 8 ఎపిసోడ్స్ ఉంది, ఒక 2 ఎపిసోడ్స్ తగ్గించి 6 ఎపిసోడ్స్ చేయొచ్చు. ఇక మైనస్ కాదు కానీ, ఇది మన తెలుగు సిరీస్ అయి ఉండడం వల్ల అంతలా రీచ్ అవ్వట్లేదు ఎవరికి. ఇది ఒక డబ్బింగ్ సిరీస్ అయితే వీటికి పెద్ద వైరల్ అయ్యి రీచ్ అయ్యేది కూడా. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే మన ఆర్బిటీ రేటింగ్ వచ్చేసి సిరీస్కి 3.25 అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.